ఈ వీకెండ్ మా అంకుల్తో కలిసి ఒక స్పిరిచువల్ ట్రిప్కి ప్లాన్ చేశాము. బెంగళూరులో ఉన్న ప్రసిద్ధ క్షేత్రాలైన బిగ్ బుల్ టెంపుల్, దొడ్డ గణపయ్య టెంపుల్, గోవర్ధనగిరి అండ్ బన్శంకరి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. మరి మా ట్రిప్లో చూసిన బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీతో షేర్ చేస్తాను. హాయ్ అండి, నమస్తే. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మధురా కిచెన్. ముందుగా మేము వెళ్ళింది దొడ్డ గణపతి టెంపుల్కి. ఇక్కడ గణపతి విగ్రహాన్ని ఒక సింగిల్ స్టోన్ మీద కార్వ్ చేశారు. అది చాలా స్పెషల్. డివోటీస్ ఇక్కడ చాలామంది ఎగ్జామ్స్, జాబ్స్, న్యూ బిగినింగ్స్ కోసం స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. ఇక్కడ గణపతిని దర్శించుకున్న తర్వాత దొడ్డ బసవయ్య టెంపుల్కి వెళ్ళాలి. ఈ బిగ్ బుల్ టెంపుల్లో జరిగే ఒక పెద్ద ఫెస్టివల్ ఏంటంటే కడిలేకాయ పరిషే, అంటే గ్రౌండ్ నట్ ఫేర్ అని అంటారు. ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్లో జరుగుతుంది. ఫార్మర్స్ వాళ్ళు హార్వెస్ట్ చేసిన మొదటి గ్రౌండ్ నట్ పంటని ఈ బసవన్న స్వామికి ఆఫర్ చేసి తర్వాత అమ్ముతారు. ఈ ఉత్సవంకి వెనకల ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉంది. లాంగ్ అగో ఫార్మర్స్కి క్రాప్స్లో నష్టం వచ్చింటుంది. అప్పుడు విలేజర్స్ ఈ బసవన్నని ప్రార్థించి హార్వెస్ట్ని స్వామికి అర్పిస్తే మంచి జరుగుతుందని నమ్మారు. ఆ ట్రెడిషన్ని ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ ఈ దర్శనం చేసుకొని ఆ ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తారు. అదే ఈ బిగ్ బుల్ టెంపుల్కి ఉన్న బ్యూటిఫుల్ హిస్టరీ. ఈ బసవయ్యను చూస్తే అలాగే చూస్తూ ఉండిపోతాం. 15 feet హైట్తో 20 feet లెంత్తో ఉంటారు. అది కూడా ఒకటే గ్రనైట్ రాయి మీద చెక్కారు. లాస్ట్ ఇయర్ ఈ గ్రౌండ్ నట్ ఫెస్టివల్ జరిగినప్పుడు మేము కూడా వెళ్ళాము. చాలా బాగుంటుంది. దగ్గరగా ఒక 1.5 నుంచి 2 kilometers వరకు ఈ గ్రౌండ్ నట్స్ని అమ్మే వాళ్ళు పెట్టుకుంటారు స్టాల్స్ని. అలా మనం దొడ్డ బసవయ్య టెంపుల్ని దర్శనం చేసుకున్న తర్వాత అలాగే ముందుకు వస్తూ ఉంటే ఇంకా కొన్ని చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, సత్యనారాయణ స్వామి, శివుడు, తర్వాత ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్కి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నిండుగా చెట్లతో, చల్లని గాలితో ఇలా చూసారా, చాలా హాయిగా కాసేపు రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది ఈ టెంపుల్లో. మనం ఫస్ట్ చూసిన దొడ్డ గణపతి టెంపుల్లో అయితే 100 kgs ఆఫ్ వెన్నెతో బెన్నె అలంకార అని ఇయర్కి ఒకసారి చేస్తారు. సో 100 kgల వెన్నని ఆ గణపయ్యని మొత్తం కూడా పట్టించి చాలా చక్కగా అలంకారం చేస్తారు. ఇంతేకాదు, ఇక్కడ ఒక చిన్న పార్క్ లాగా కూడా ఉంటుంది. చిన్న రైడ్స్తో పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో బెంగళూరులో ఉంటే తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాల్సిన టెంపుల్స్లో ఇది కూడా ఒకటి. ఇక్కడితో బిగ్ బుల్ టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్కి తీసుకెళ్తాను. అదే గోవర్ధనగిరి టెంపుల్. మనం వెళ్ళే దారిలో ఇంకొక 2 temples ఉంటాయి, రాఘవేంద్ర స్వామి అండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో మేము వెళ్ళే టైంకి క్లోజ్ అయింది. ఇక్కడ మనకు కనిపిస్తున్నదే BMS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఈ కాలేజ్కి ఆపోజిట్లో మనకి గోవర్ధనగిరి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ కనిపించేదే గోవర్ధనగిరి టెంపుల్. ఇది ఒక బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ ప్లేస్. శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి గోపికలని మరియు డివోటీస్ని కాపాడిన స్టోరీని మనం చిన్నప్పటి నుంచి విన్నాము. ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కృష్ణుడి జీవిత చరిత్ర అంతా కూడా ఇక్కడ గోడల పైన చెక్కేశారు. అంతేకాదు, మనము ఒక కొండ లోపల ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆ కార్వింగ్ అంతా కూడా. మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం మా అంకుల్తో పాటు. చాలా అందమైన ప్లేస్లా అనిపించింది. దర్శనంతో పాటు ఒక న్యాచురల్ కామ్నెస్ అనేది దొరికింది ఇక్కడ. ఆ కొండ ఎంత పెద్దగా ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి మేము బన్శంకరి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము.
ఈ బన్శంకరి టెంపుల్ అనేది బన్శంకరి మెట్రోకి ఆపోజిట్లోనే ఉంటుంది. సో మెట్రో తీసుకొని కూడా ఈజీగా వచ్చేసేయచ్చు ఈ టెంపుల్కి. మేము వెళ్ళింది పౌర్ణమి రోజు. సో అక్కడ బన్శంకరి అమ్మవారికి చాలా చక్కగా అలంకరణ చేసి ఉత్సవాలు జరిగాయి ఆ రోజే. బన్శంకరి అమ్మవారిని ట్యూస్డే అండ్ ఫ్రైడేస్ దర్శించుకోవడానికి కొన్ని వేలల్లో జనాలు వస్తారు. అంతేకాదు ఆ రోజుల్లో ప్రత్యేక సేవ మరియు దీపారాధన కూడా జరుగుతుంది. బన్శంకరి అమ్మవారిని శాకంబరి దేవిగా కూడా పిలుస్తారు. అమ్మ శాకంబరి ఫిమైన్ టైంలో డివోటీస్కి ఫుడ్ ఇచ్చింది అని అంటారు. ఆ దేవతా రూపంనే ఇక్కడ బన్శంకరి రూపంగా ఆరాధిస్తారు. ఇక్కడ అమ్మవారికి చాలా స్పెషల్గా దీపారాధన చేస్తారు. డివోటీస్ వాళ్ళ వెంట నిమ్మకాయలను తీసుకొని ఆ నిమ్మకాయలలో ఒత్తుల్ని చేసి అమ్మవారికి స్వయంగా వాళ్ళే పూజించి తర్వాత అక్కడ అలాట్ చేసిన ప్లేసెస్లో వాటిని పెట్టేస్తారు. కొత్త వెంచర్స్, ఫ్యామిలీ వెల్బీయింగ్, హెల్త్ కోసం అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. మేము వెళ్ళిన రోజు ఉత్సవాలు జరుగుతున్నాయి. సో ఇలా వేషాలు పెట్టేసి రథాలు అసలు చూస్తుంటేనే కన్నుల పండుగగా అనిపించింది ఆ రోజు. ఇక్కడ అన్నీ కూడా సిస్టమేటిక్గా పెట్టారు. క్యూ పద్ధతిని పాటించడం కానీ అలాగే అలంకరణ కానీ ఎంత చక్కగా చేశారో అసలు పండగ అంటేనే ఇది అనేలాగా ఉండింది. ఈ టెంపుల్కి రావడానికి మనకు మెట్రో కానీ బస్సెస్ కానీ అన్నీ కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. అంతేకాదు కార్ పార్కింగ్స్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. మనం ఇందాక ఎక్కడైతే మనం దీపాలను తిప్పుతారు అని చెప్పామో ఆ నిమ్మకాయలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయాలి. మేము వెళ్ళిన సమయానికి అక్కడ హోమాలు జరిగేవి. చూసారా ఎంత చక్కగా అమ్మవారిని ముగ్గు రూపంలో దించారో. ఇదంతా చూసిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది మనసుకి. ఇక్కడ ప్రసాదంని తిని ఇక మేము రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఈ ట్రిప్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మధుర కిచెన్ ఛానల్ని. ఇప్పుడు ఈ ట్రిప్లో హైలైట్స్ చూద్దామా?